ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసి క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో నేను సండే రోజున షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచాము. సో ఎర్లీగా అంటే 7కి 6:30 at 7కి లేచాము అనమాట. రోజు 8కి ఆ టైంలో లెగుస్తాము. సో అమ్మ దగ్గరే ఉన్నాను కాబట్టి కొంచెం లేజీగానే లేట్గానే లెగుస్తాను. బట్ ఈ రోజు మటుకి కొంచెం తొందరగానే ఎర్లీగానే లేచా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుంది. కానీ ఇప్పటికి కూడా మంచు పడుతూనే ఉందండి. సో మా ఊరికి కొండలు చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా కొండలే. కానీ అక్కడ అసలు కొండలు ఏవి కనిపించకుండా మంచు పడేసి మొత్తం కవర్ అయిపోయింది. సో అందుకనే అసలు ఏవి కనిపించట్లేదు. 7 అయినా కూడా ఇంకా మంచు పడతానే ఉంది. చాలా చల్లగా ఉందన్నమాట. సో ఇప్పుడు క్లైమేట్ చల్లగానే ఉంది. కానీ కొంచెం సేపు అయిన తర్వాత అంటే 10:30, 11కి అప్పటికి బాగా ఎండ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడే ఇంత ఎండ వచ్చిందా అనిపిస్తుంది. అలా మారిపోతుంది క్లైమేట్. సో ఎండలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి ఈశ్వర్ అయితే ఇప్పుడే నిద్ర లేచాడండి. ఇంకా నిద్ర లేచిన వెంటనే ఇంకా ఇట్లా బయటకు కొంచెం సేపు వచ్చి కూర్చొని ఆడుకుంటాడు పిల్లలతో. సో ఇంకా డైలీ ఇంతేనమాట. డైలీ మార్నింగ్ ఎర్లీగానే లెగుస్తాడు. నైట్ పడుకునేటప్పుడు కూడా ఎర్లీగానే పడుకుంటాడు. మార్నింగ్ 6కి లెగిస్తే నైట్ 9:30 కల్లా నిద్రపోతాడు అనమాట. సో అందులోనూ ఈ రోజు అయితే మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మా ఫ్యామిలీ అందరం కూడా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మా ఊర్లోనే ఉన్న గంగమ్మ తల్లి గుడికి. ఎందుకంటే మా పిన్ని కూతురు అంటే మా చెల్లి ఇట్లాగా గంగమ్మ తల్లి గుడిలో పొంగల్ పెడదాం అనుకున్నారంట. అంటే బాబు పుట్టి 5వ నెలలో ఇట్లా పొంగల్ పెడదాం అనుకున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే పొంగల్ పెడుతున్నారు. అందుకని మేమందరం కూడా వెళ్తున్నాము. సో ఇంకా చిరస్వి కూడా ఇప్పుడే వచ్చిందనమాట. సో ఈరోజు సండేనే కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇష్యూతో ఎంజాయ్ చేస్తూ ఆడుకునిద్దని చెప్పేసి అమ్మ ఎర్లీ మార్నింగే లేచి 5:30కే ఇట్లా ఫస్ట్ బస్కి వెళ్ళి ఇట్లా గుంటూరు వెళ్ళి చిరస్విని అయితే తెచ్చింది. అందుకని ఎంజాయ్ చేస్తూ ఆడుకునిద్దిలే. తను కూడా కొంచెం సేపు రోజు స్కూల్కి వెళ్తుంది కదా, ఒక్కరోజే కదా అని చెప్పేసి అమ్మ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ గుంటూరు వెళ్ళి చిరస్విని అయితే తెచ్చింది. ఈరోజు అయితే కొంచెం లేట్గానే నీళ్ళు చల్లి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గులేసేసాము. రోజు అమ్మ ఎర్లీ మార్నింగే లేచి మొత్తం క్లీన్ చేసి ముగ్గులేసేసిద్ది. బట్ ఈరోజు కొంచెం లేట్గా అయిపోయిందనమాట. సో అమ్మ అటు గుంటూరు వెళ్ళింది కాబట్టి ఈరోజు నేనే అమ్మకి ఇట్లా హెల్ప్ చేశాను. బయట అంతా కూడా ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గులేసేసాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ చేసింది. సో అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఇడ్లీని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. లేదు అంటే అమ్మ రోజుకి ఒకసారి ఇడ్లీ, దోశ, చపాతి అండ్ ఊతప్పం ఎక్కువగా వేస్తూ ఉంటాం అనమాట. సో ఈ 4 అమ్మ ఎక్కువ టిఫిన్స్లోకి వేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి ముగ్గేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నేను అంతా క్లీన్ చేసి ముగ్గేసాను కదా, నాకు కూడా ఒక చాక్ పీస్ మమ్మీ నేను కూడా నీలాగా ముగ్గేస్తాను అని చెప్పేసి వేస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇంట్లో వేసింది, మళ్ళీ బయటకు వచ్చి ఇలా అరుగు మీద వేస్తుంది అనమాట. సో మా ఇంటికి చాలా పెద్ద అటు ఇటు గేట్కి అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా పెద్ద అరుగు అయితే ఉంటుంది అనమాట. సో విలేజ్ కదా, విలేజ్లో ఎక్కడ చూసినా కూడా ఇట్లా అరుగులు ఉండడం కామనే. సో ఇంక పిల్లలిద్దరూ కొంచెం సేపు ఇలా ఆడుకున్న తర్వాత వాళ్ళకి టిఫిన్స్ అవి పెట్టేసి చక్కగా వాళ్ళకి స్నానాలు అవి చేపించేసి రెడీ చేశాను అనమాట. అండ్ ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. సో చెప్పాను కదా ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అందరం చక్కగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. మా చెల్లి గుళ్ళో పొంగల్ పెడుతుంది, గంగమ్మ తల్లి గుళ్ళో. అందుకని చెప్పేసి మేమైతే ఇలా సింపుల్ లుక్తో రెడీ అయిపోయాము. సో ప్రెజెంట్ నేను, చిరస్వి అండ్ మా పిన్ని వాళ్ళు మేము వాటికే వెళ్తున్నాము. ఎందుకంటే ఈశ్వర్ అయితే రావట్లేదు ప్రెజెంట్. ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత మా అమ్మ వెనకాల తీసుకొస్తానంది. ఎందుకంటే ఈశ్వర్ రెడీ చేసిన వెంటనే వాడు నిద్రపోయాడు. ఇంకా వాడు నిద్రపోతున్నాడు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత నిద్ర లేచిన తర్వాత నేనే తీసుకొస్తాలే అని చెప్పారు మా అమ్మ. సో అందుకని చెప్పేసి మా అమ్మ వెనకాల తీసుకొస్తున్నారు. మేము వాటికే వచ్చామన్నమాట. ఇదిగోండి ఇంకా మేము గుడికి అయితే వచ్చేసామన్నమాట, గంగమ్మ తల్లి గుడికి. సో ఈ గుడి ఇళ్ళ మధ్యలో ఉంటుందన్నమాట. సో కొంచెం లోపలికి ఇళ్ళ మధ్యలో ఉంటుంది. సో ఈ గుడిలో ప్రతి ఆదివారం కూడా చాలా స్పెషల్గా చేస్తారనమాట పూజలు. సో స్పెషల్గా అంటే ప్రతి ఆదివారం కూడా సో నైట్ 8:30 నుంచి 10 దాకా భజన చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చి భజన చేస్తూ డైరెక్ట్గా పాటలు పాడుతూ ఉంటారనమాట. సో మైక్లో సో డైరెక్ట్గా మనమైతే వెళ్ళి పాటలు పాడొచ్చు. మనకి ఏదైనా పాట, దేవుడి పాటలు అలా వస్తే చక్కగా వెళ్ళి పాడొచ్చు. నేను 1-2 సార్లు పాడాను అనమాట ఇట్లా అమ్మవారి పాటలు. మనం వెళ్ళి పాడొచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. అసలు ఆ భజన చేస్తుంటేనే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట. పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ప్రతి సండే అట్లా ఈ గుడికి వస్తే ఏదో స్పెషల్గా ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట.
ఇక్కడొచ్చేసి లోపల గర్భగుడిలో గంగమ్మ తల్లి అనమాట. సో, ఆ బుట్టలాగా చుట్టూరు రౌండ్‌గా ఉంది గంగమ్మ తల్లి. అండ్ అలాగే పక్కన కొంచెం ఆవుల్లాగా ఉన్నాయి. వాటిని బొల్లి ఆవులంటారనమాట. ఈ బొల్లావులనేది చేయించారు. కొంతమంది మొక్కుకొని చేయించారనమాట. అంటే వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఈ గంగమ్మ తల్లికి ఇట్లాగా మేము బొల్లావులు చేయిస్తామని మొక్కుకొని ఇట్లా బొల్లావులు చేయించారనమాట. సో, వాటిని బొల్లావులు అంటారంట. సో, నాకైతే పోయినసారి ఒకసారి వీడియోలో చెప్పినప్పుడు వీటిని బొల్లావులు అంటారని తెలీదు. సో, రీసెంట్‌గా నాకైతే ఇది మా అమ్మ చెప్పిందనమాట. వీటిని బొల్లావులు అంటారు. ఇలా కొంతమంది మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఇలా చేయించారు అమ్మవారికి ఇష్టమని చెప్పేసి. ఇంకా మేము వెళ్ళేసరికల్లా వాళ్ళ పొంగళ్ళు కూడా అయిపోయినాయి అనమాట. సో, మేము ఎర్లీగానే ఏం వెళ్ళలేదు, కొంచెం లేట్‌గానే వెళ్ళాము. సో, ఇంక అదనమాట. సో, మేము గుడికి వెళ్ళగానే చక్కగా దండం పెట్టుకొని సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇదిగోండి ఇంక వేదాంశ్‌తో కొంచెం సేపు ఆడుకుంటున్నాను. ఇదిగోండి నా పక్కనే ఉన్న గ్రీన్ శారీలో తను మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారనమాట. సో, ఇట్లా గుళ్ళో పొంగల్ పెడుతుందని చెప్పేసి వచ్చారనమాట. సో, అత్తయ్య గారైతే సో, తనైతే ఇంకా మా చెల్లి 5వ నెల వెళ్ళిపోయేటప్పటికి తను 6వ నెల వస్తుంది అనంగా తనైతే తన ఇంటికైతే వెళ్తుందనమాట. సో, తన అత్తారింటికైతే వెళ్ళిపోతుంది. సో, డెలివరీ అయిన ఒక 5 మంత్స్ తర్వాత ఇప్పుడైతే తను వెళ్తుందనమాట. ఇదిగోండి మా అమ్మ ఇప్పుడైతే వచ్చింది. చాలా లేట్ అయిపోయింది మా అమ్మ టెంపుల్‌కి వచ్చేసరికల్లా. సో, చెప్పాను కదా ఈశ్వర్ అప్పుడే నిద్రపోయాడు. వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకా వాడిని తీసుకొని నిద్ర లేచిన వెంటనే ఇప్పుడైతే టెంపుల్‌కి అయితే వచ్చేసింది. సో, ఇక్కడొచ్చేసి ఇంక మేమందరం కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ టు హోమ్ అనమాట. సో, ఇంక పొంగల్ అయిపోయింది. చక్కగా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకొని కొన్ని మెమరీస్ లాగా ఉంటాయని కొన్ని ఫొటోస్ కూడా దిగామనమాట. సో, మీరు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. సో, ఇంకిదనమాట. సో, ఈరోజు వీడియో అయితే ఇంతవరకే షూట్ చేశాను. సో, ఎక్కడికైనా వెళ్ళొస్తే చాలు అలసిపోయినట్టు ఫీలింగ్ వచ్చిద్దండి. చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో, ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతవరకే షూట్ చేశాననమాట. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. అండ్ అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై బై.